దుర్యోధనుడు దగ్గరున్న అశ్వత్థామకి పాండవులు అధర్మ యుద్ధం చేశారనే భావన మనసును రగిలించి వేస్తుంది. కోపం విలయతాండం చేయడం ఆరంభించింది. మొదటి నుండి చేసింది వాళ్ళ అధర్మ యుద్ధమే. మా నాన్న వాళ్ళ గురువు అయిన ద్రోణాచార్యుని నా పేరు వాడుకుని అధర్మంగా చంపారు. ఇప్పుడు దుర్యోధనుని అధర్మ యుద్ధం చేసి ఓడించారు. ఇలాంటి వారికి భూమి మీద ఉండే హక్కు లేదనుకోని, దుర్యోధన నీకు నేను మాటిచ్చున్నాను, రేపు ఉదయం సూర్యోదయం అయ్యేటప్పటికి 5 తలలను నీ ముందుకు తీసుకొచ్చి ఉంచుతాను అని ఆవేశంగానే అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు. అశ్వత్థామ అంతటి వీరుడే పాండవుల తలను నరికి తీసుకుని వస్తాడని మాటిచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడని దుర్యోధనుడు సంతోషపడ్డాడు. ఒక పక్క చావుకి దగ్గరలో ఉన్న దుర్యోధనికి తన పంతం నెరవేరుతుందని పైశాచిక ఆనందం కలిగింది. అశ్వత్థామ పాండవుల శిబిరానికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది. పాండవులను ఇలా అంతం చేయాలని ఆలోచిస్తున్న అశ్వత్థామకి ఒక దృశ్యం కనిపించింది. అదేమిటంటే ఎదురుగా ఒక చెట్టు మీదకి ఒక గుడ్లగూప వచ్చి వాలింది. అక్కడ తమ గుళ్ళల్లో నిద్రపోతున్న కాకులను అవి నిద్రలో ఉండగానే గుడ్లగూప చంపి తింటుంది. అది చూసిన అశ్వత్థామకు ఈ అధర్మ పరులకు ఇదే సరైన శిక్ష. నేను కూడా ఈ గుడ్లగూప లాగానే నిద్రపోతున్న పాండవులను చంపేస్తానని నిర్ణయించుకుని తన కత్తిని పైకెత్తి గుడరలోకి ప్రవేశించాడు. అలా పాండవుల శిబిరంలోకి అడుగుపెట్టిన అశ్వత్థామకి ఏవో గజ్జల శబ్దం వినిపించింది. అది తన దగ్గరకు వస్తున్న అడుగుల సవడి. అది ఎవరా అని చాట నుండి చూసిన అశ్వత్థామకు అక్కడ శిఖండి కనిపించింది.